న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ. పోలాండ్ ఉక్రెయిన్లో 3 రోజుల పర్యటన. రైతు రుణమాఫీని రేవంత్ గందరగోళంగా మార్చేశారు. కిషన్ రెడ్డి. రైతుల కోసం పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధం. కేటీఆర్. ఆ డబ్బులు అన్ని జిల్లాలకు అందించండి. బట్టికి హరీష్ రావు డిమాండ్. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. బుధ గురువారాల్లో పోలాండ్లో ప్రధాని బస చేయనున్నారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్తున్నారు. మధ్య ఐరోపాలో భారత్కు కీలక ఆర్థిక భాగస్వామిగా పోలాండ్ ఉంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు ప్రధానులతో మోదీ సమావేశం కాబోతున్నారు. कितने कामगार यहाँ से वहाँ काम करते हैं, जो पॉलिश कामगार है जो यहाँ काम कर रहे हैं, और भारतीय समुदाय पीपल टू पीपल कांटेक्ट को लेकर పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులన్నీ జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆ నిధులను కొన్ని జిల్లాలకే విడుదల చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు. ఎన్నికలకు ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడడం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న చర్చ జరుగుతుంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట. తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి సైతం నాయకులు అందుబాటులో ఉండడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నాయకులు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండడంతో పాటు తమ ముఖ్య అనుచరులకు టచ్లో లేకుండా పోయారట. కొందరు సీనియర్ నేతలైతే నియోజకవర్గంలోనే లేరట. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతుంది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోదంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సురేందర్ ధర్మాసనం మందలించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు నుంచి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఇవాల్టి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి విజయ రహత్కర్ హాజరవగా అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక గ్రామంలో కూడా పూర్తి రుణమాఫీ కాలేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సైతం కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పద్ధతిలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈరోజు మహిళా మోర్చా యువతలు కూడా ఈరోజు ఎస్టీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. మన పార్టీలో రైతాంగ సమస్యల మీద పోరాటాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దిక్కు సభ్యత సేకరణ చేస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనకు దానిపైన మనకు పెద్ద లక్ష్మణ్ గారు వివరిస్తారు. చరమగీతం పాడి ఈ ప్రాంతంలో స్వాతంత్రాలు వచ్చి 3 రంగుల జెండా ఎగిరినటువంటి సంవత్సరాలు పూర్తవుతుంది. హైదరాబాద్ రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తుండడంలో వాళ్ళకి సమన్వయం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నామని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రేపు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్నామని తెలిపారు. రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడతా ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద
రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండల్లో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు, దీస్ ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం, పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు. ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు 2 లక్షల రుణం అయిపోయింది, తీర్చేసినాం, ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను, ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా. మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే, నన్ను కూడా చంపాలనేది నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళ్తా. కేతిరెడ్డి పెద్దరెడ్డి మాజీ ఎమ్మెల్యే. అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో, అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, ఇది ఎవరు 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటే అయితే వెళ్ళండి అన్నారు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినాన్ని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే
వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి 2006 నవంబర్ 6న నేను ఏదైతే కంప్లైంట్ తీసుకెళ్లి అప్పటి ఫైనాన్స్ మంత్రి గారికి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో అదే ఆర్బీఐ వాళ్ళు కూడా అఫిడవిట్ పొందుపరిచారు. 40/S అనేది HUF డిపాజిట్లకు విరుద్ధం విచారం ప్రారంభం అయ్యి నెలన్నర అవుతుంది. ఇంతవరకు 2 ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇంకా స్పందించలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆర్బీఐ వాళ్ళు ఇది రూరల్ పొజిషన్ అని చెప్పాక మీరు ఏది రూల్ ఉందో అదే రూల్ ఇక్కడ చేర్చండి. మీరు లేట్ చేయడం వల్ల కేసు ఇంకా లేట్ అవుతుందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. తేడా కనిపించి అది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు. నిన్న 4వ వాయిదా అయింది. నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను. ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూథ్రా గారు ఢిల్లీ నుంచి ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి 2 వారాలు టైం అడిగాడు. టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని 70,000 పేజీలు, ఇది మొత్తం 74 బుక్కులు ఇవి వెనకాల ఉన్నాయి. అది చూపించడానికి ఈ బుక్కుల్లో పంపించారు ఢిల్లీ నుంచి తెప్పించాను నేను. ఢిల్లీ నుంచి తెప్పించడానికి పోస్టల్లో 20,000 దాకా అయింది. ఇవన్నీ ఏంటంటే బుక్కుల రూపంలో, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారం ఆన్లైన్ ఇవ్వడానికి ఇంతకు మించి ఇవ్వకూడదని ఏదో లిమిట్ ఉందిట. అందుకని ఇవన్నీ వాళ్ళు పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసినవి ఇన్ని బుక్కులు వచ్చాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. నేనేమడిగానంటే కోర్టు వారిని నిన్న ఆ పెన్ డ్రైవ్ ఇప్పించండి, ఏ పెన్ డ్రైవ్ నుంచి అయితే డౌన్లోడ్ చేశారో పెన్ డ్రైవ్. ఎందుకంటే నా దగ్గరికి కంప్లైంట్లు వస్తున్నాయి. ఎవరో వచ్చి ఏమంటే మాది ఒక 15,000 డిపాజిట్ వేసామండి, ఆ డిపాజిట్ అప్పుడు ఇచ్చేశారు, మా దగ్గర ఏ ఆధారాలు లేవు, డిపాజిట్ ఇచ్చేయడం వెనక్కి ఇచ్చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫు. విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్లో 3 రోజుల పర్యటన. రైతు రుణమాఫీని రేవంత్ గందరగోళంగా మార్చేశారు కిషన్ రెడ్డి. రైతుల కోసం పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధం కేటీఆర్. ఆ డబ్బులు అన్ని జిల్లాలకు అందించండి బట్టికి హరీష్ రావు డిమాండ్.
వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట. ఇవి బులెటిన్ విశేషాలు.